పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవును సార్ రాజమండ్రి టౌన్లో ఈరోజు మరి ఇంటింటికి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఏదైతే గడిచిన సంవత్సరం ఈ ఎన్డీఏ కూటమి ఈ ప్రజలకి సంక్షేమ అభివృద్ధి అనే సంపాదనలు అందించాం. మరి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని చెప్పి అభిప్రాయ సేకరణ కూడా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు. ఏదైతే వైసీపీ పాలన గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది గాలికి వదిలి మరి 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు అందరూ గమనించవలసింది, గత 5 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని నినాదంతో మరి ముందుకు వెళ్ళాడు. మరి ఆయన ఎంత మంచి చేశారో ప్రజల తీర్పు బట్టి మన అందరికీ అర్థమైంది. ఇంకా బుద్ధి రాకుండా మరి లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించడం, లేకపోతే ఏదైతే మాదక ద్రవ్యాలకి లేకపోతే అసంఘటిత కార్యక్రమాలకి లోనయ్యారో వాళ్ళందరినీ మద్దతు ఇచ్చి మరి వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలకు వెళ్ళటం, అలాగే అవినీతి చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళని జైలు యాత్రలు చేయటం, వీటికే పరిమితం అయ్యి విషం చిమ్ముతూ ఉన్నారు. అది ప్రజలు ఎవరో కూడా విశ్వసించట్లేదు. ఏదైతే ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1200 కోట్లతో గుంతల రహిత రోడ్లని నిర్మించడమే కాకుండా ఒక పక్క దీపం పథకంతో ఇంటింటికి ఉచిత సిలిండర్ అందించడమే కాకుండా తల్లికి వందనం సుమారు 68 లక్షల మంది పిల్లలకి, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా అందించడం జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వటం, 16,700 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండడం కూడా జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి గ్రామంలో కూడా పెట్టాలి. 3 పూట్ల, 1 పూట టిఫిను, 2 పూట్ల కూడా భోజనం 5 రూపాయలకే అందించడం అనేది మరి చాలామంది పేదలకి రెక్కాడితే డొక్కాడిన బతుకులందరికీ కూడా అదో కడుపు నిండే కార్యక్రమం. అలాగే సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురావటం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు. సుమారు 10 లక్షల ఉద్యోగాలు కూడా రానున్న 3 సంవత్సరాల్లో భర్తీ కానున్నాయి. మరి గత ప్రభుత్వంలో ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, జాకీ కంపెనీ లాంటివి, అలాగే కియా కూడా ఎక్స్పాన్షన్ అనేది చేయనివ్వకుండా కమిషన్ కోసం కృతుపడి మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని అందరినీ కూడా వెనక్కి నెట్టేయటం, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం, మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ. ఈ చికెన్ ఆంధ్ర అని, ఫిష్ ఆంధ్ర అని, లేకపోతే ఆడుకుందాంరా అని ఇలాంటి హాస్యాస్పదమైన కార్యక్రమాలు పెట్టి అబాస్పాలు అయ్యారు. ఇంకా బుద్ధి రాకుండా లేనిపోని ఈ యొక్క యాత్రలు పెట్టి సింగయ్య అనే ఒక వ్యక్తిని చనిపోవడమే కాకుండా అతని శవాన్ని పక్కన పెట్టి మానవత్వం కూడా లేకుండా వాళ్ళ యాత్ర వాళ్ళు చేసుకుని ఈరోజు మళ్ళీ నటించడానికి వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ వాళ్ళ మానసిక పరిస్థితి బాగోలేదని ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఏదైతే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 24/7 ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చూడబోతా ఉన్నాం. మళ్ళా ప్రజల్లోకి రావడానికి జగన్ పాదయాత్ర చేపడుతున్నానని చెప్పి ఆయన అంటాడు, ఆచరించడు. ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగోలేదు. నైటో మాటలు మాట్లాడుతున్నాడు, పగలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం తెలియదు. ఆయన ఎవరింటికి ఓదార్పు యాత్రకి వెళ్తున్నాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలుసుకోడు. అది బుడమేరు వాగా లేకపోతే కాలువ ఏంటో కూడా తెలియదు అతనికి. కనీసం ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు సరైన అవగాహనతో వెళ్ళడం, సరైన పిఆర్ఓని పెట్టుకోడు. ఆయన నైట్ ఏదో కాల వస్తుంది, పొద్దున్న ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాడు, కానీ అది ఎవరో సహకరించరు. అతని గురించి పెద్ద మాట్లాడుకోవడం కూడా అనవసరం.
అది ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ ఉనికి ఏంటనేది ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ ఒక 1000 మందినో లేకపోతే 500 మందినో పోగు చేసుకుని ఇంకా అతను పిచ్చి భ్రమలో సీఎం అనిపించుకోవడం, పులివెందల పులి అనిపించుకోవడం, అలా అతను నిజంగా పులివెందల పులి అని భావించే క్రూరముఖం అని భావించే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు. ఈ రోజు కూడా అతను ప్రజల మధ్య కుదిలేండి. అతను ఓట్లేసిన ఎవరైతే ఓట్లేసి 11 మందిని గెలిపించారో వాళ్ళు ప్రజల తరపున పోరాటానికి కూడా కనీసం అసెంబ్లీకి వెళ్ళనట్ల. ఎందుకంటే జరిగిన అవినీతి గురించి ప్రశ్నిస్తారని, సమాధానం చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, అదే విమర్శలు వస్తాయి అంటే మంచి విమర్శలు కొంచెం స్వీకరించాలి. రాజకీయ నాయకులు స్వీకరించే స్థాయిలో అతను ఉండడు. విమర్శించాలని అనుకుంటాడు తప్ప విమర్శలు స్వీకరించే పరిస్థితులు అతను లేడు. కాబట్టి ఏదైతే అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తూ ఉన్నాడు, కనీసం ఎవరైతే వాళ్ళు ఓట్లు వేసారో ప్రతిపక్ష హోదా ఎలాగా లేదు, ఓట్లు వేసిన వాళ్ళ తరపున వాళ్ళు గొంతైనా వినిపించడానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆయన రావట్లేదు. అతను కనీసం ప్రతిపక్ష హోదాకి రావడానికైనా నెక్స్ట్ ట్రై చేస్తే బాగుంటుంది. కానీ అతను ఏదేమైనప్పటికీ అతను ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అతని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. సార్ ఇక్కడే బయట సరిపోతారు ఇంకా ఒకసారి తల్లి అంటే ఫ్రీగా రాజ్యం మా కుటుంబం పెద్ద